సో ఆ వెబ్సైట్ అనేది అప్పుడు చాలా మంది వీక్షించడం వల్ల ఏంటంటే అది డ్రాస్టికల్గా డెవలప్ అయిపోయింది వెబ్సైట్. చాలా కంటెంట్ కరోనా పీరియడ్ వానికి అప్రోచ్ అయ్యారు, గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి నీ వెబ్సైట్లో ఎంత ట్రాఫిక్ ఫ్లో అవుతుంది కదా. ట్రాఫిక్ మానిటరింగ్ అంటే మనం ఇప్పుడు ఎంతమంది చూస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది అన్నమాట. దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే వానికి అప్రోచ్ అయ్యి, గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు అప్రోచ్ అయ్యి, మేము మంత్లీ నీకు ఇంత పే చేస్తామో మా యాడ్స్ కూడా దాంట్లో రన్ చేసేటట్టు చూడు ఓటీటీ కంటెంట్లో కూడా అంటే వాడు దానికి ఒక అగ్రిమెంట్ చేసుకుని వాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వానికి ఒకటి మంత్లీ ఇంత ఫండ్ అనేది వానికి జనరేట్ అవుతుంది అనమాట ఆ వెబ్సైట్ వల్ల. ఎంత వచ్చిందండి వానికి అప్రాక్సిమేట్లీ 15 to 20 lakhs మంత్లీ వచ్చేదన్నమాట. చప్పట్లో అంటే ఇప్పుడు అంటే అప్పట్లో 10 lakhs 5 to 10 lakhs ఇచ్చేది ఇనిషియల్గా. దాని తర్వాత 15 to 20 lakhs స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా పెంచారు అనమాట వానికి. అంటే ఎలా స్టార్ట్ చేసేవాడండి? ఇప్పుడు కంటెంట్ ఓటీటీ కంటెంట్ ఎలా చేస్తుంటాడు, సినిమా కంటెంట్ ఎలా అప్లోడ్ చేస్తుంటాడు? సినిమా కంటెంట్ వచ్చేసి వాడికి వేరే వెబ్సైట్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాడికి కంటెంట్ దొరుకుతుంది. హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది? వాడు హెచ్డి క్వాలిటీ కదా, వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇచ్చేస్తారు ఈయనకి హెచ్డి క్వాలిటీ. ఇంకా దీంట్లో ఏంటంటే కొన్ని వెబ్సైట్లు కొన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది, కొన్ని వాటితో టైఅప్ ఉంటుంది కాబట్టి వాడు యాడ్ చేసిన గేమింగ్ అండ్ అప్లికేషన్స్ యాడ్స్ని తీసుకోకపోయేది. వాడి దగ్గర రా కంటెంట్ తీసుకుని దాన్ని మళ్ళీ హెచ్డి క్వాలిటీలో కన్వర్ట్ చేసి దాంట్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన 1win అని 1xbet